టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే హౌస్లో స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ డెమాన్ పవన్ ఎక్కడో మళ్ళీ రీతు కోసం గివప్ ఇచ్చేశాడు. స్టాండ్ తీసుకోలేకపోయాడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అంటే వాళ్ళ ట్రాక్ మీదనే పోతున్నాడు తప్పితే ఇండివిజువల్ గేమ్ ఆడదాము, ఎఫర్ట్ పెడదాము. నిన్న అంత ఛాలెంజ్ చేశాడు కదా నామినేషన్స్లో. నెక్స్ట్ డేకే మర్చిపోయాడు ఆ పాయింట్. అసలు ఏం జరిగింది, ఏం టాస్కులు జరిగాయి, ఎవరు విన్ అయ్యారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసారి టికెట్ టు ఫినాలే కాన్సెప్ట్ ఏంటి అంటే, మామూలుగా ఈ వీక్ మనకి ఇంకా టాస్కులు స్టార్ట్ అయిపోయాయి, జరుగుతాయి. పాయింట్స్ అలా ఏం కాకుండా కలర్స్ ఫిల్లింగ్ అనమాట, గళ్ళు ఇచ్చారు. సో ఎవరికి ఎక్కువ కలర్స్, ఎక్కువ గేమ్స్ ఎవరు విన్ అవుతారో వాళ్ళకి టికెట్ టు ఫినాలే వస్తుంది. మేబీ ఫైనల్ 1-on-1 అది కూడా గేమ్ పడే ఛాన్స్ ఉంది. మరి ఆ ఫైనల్కి ఎవరు వెళ్తారు, ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. ఎండ్ ఆఫ్ ద వీక్కి అర్థమైపోతుంది. అయితే ఫస్ట్ టాస్క్, బిగ్ బాస్ ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి, ముగ్గురు ఆడాలి. ఏ ముగ్గురు ఆడతారో డిస్కస్ చేయండి అని చెప్పారు. ప్రోమోలో క్లియర్గా ఉంది అక్కడ. మేబీ దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఏమైనా డిస్కషన్ జరిగిందని మనం ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాం. బట్ ప్రోమో ప్రకారం చూసుకుంటే ఫస్ట్ డిసైడ్ అయింది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ డెమాన్. కానీ అక్కడ రీతు నేను ఆడాలి, నేను ఖచ్చితంగా ఆడాలి. తనూజ చెప్తుంది, అంటే ఇందాక డిస్కస్ చేసేటప్పుడు ఏం చేసావు, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంటే, అవును నేను అరిచేదే కనిపిస్తుంది, మీరు అన్న మాటలు ఏం కనిపించవు, నేను అక్కడ కూడా సైలెంట్గా ఉన్నానంటే, సైలెంట్గా ఉండేటప్పుడు వాళ్ళ ముగ్గురు నేమ్స్ ఫిక్స్ చేసినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మేబీ క్వశ్చన్ చేసి ఉంటే మనకి ఎపిసోడ్లో కనిపిస్తుంది, చూద్దాము. సరే, అలాంటప్పుడు కళ్యాణ్ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, లేదా ఇమాన్యుయల్ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, మళ్ళీ డెమోనే ఎందుకు వెళ్ళాడు అంటే, ఇవేంటంటే ఇంక నిన్న నామినేషన్స్ అయిపోయాం, ఏదో మనకి డేంజర్గా ఉంది, మనం గేముల్లో ఆడేసేయాలి, అది చేసేయాలి, కంటెంట్ ఇచ్చేసేయాలి అని తప్పితే అక్కడ ఏమన్నా లాజిక్ ఉందా? అటుపోయి ఇటుపోయి డెమాన్కే కాబట్టది. ఓకే, నిన్న ఛాలెంజ్ చేశాడు, అంత చేశాక కూడా మళ్ళీ గేమ్ దొబ్బెట్టిచ్చేసాడు. అంటే ఫస్ట్ టాస్క్లకి స్టాండ్ తీసుకోవాలి, ఎందుకు గివప్ ఇచ్చాడు అసలు? మీకు అనిపించలేదా చెప్పండి? అంటే లాస్ట్ టైము కెప్టెన్సీ అలాగే పోగొట్టుకున్నాడు కదా, లాస్ట్ వరకు ఉండే ఛాన్స్ ఉండింది, అయినా ఎక్కడ రీతుకు టఫ్ అవుతుందని వదిలేశాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళుండొచ్చు కదా, అట్లీస్ట్ డెమోన్ ఒకడే 1-on-1 వర్సెస్ అన్నప్పుడు అన్నా అంటే సరే అనుకోవచ్చు. అలా కాదు కదా, ముగ్గురు ఉన్నప్పుడు ఇంకొకరిని పంపించవచ్చు కదా, డెమోన్ నేను ఉండాలి అని స్టాండ్ తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ గేమ్ పోగొట్టుకున్నాడు. సరే, ఇంకా గేమ్ ఏంటి అంటే, అబ్బో ఆ గేమ్ చెప్పగానే అర్థమైంది. బికాజ్ రీతు, కళ్యాణ్ కూడా చూస్తే కొన్ని మైండ్ గేమ్స్లో, ఫిజికల్ గేమ్స్లో అన్ని గట్టిగా ఆడతాడు. మైండ్ గేమ్స్లో ఆ రోజు కూడా చూసాం, తనూజ వర్సెస్ కళ్యాణ్ పడ్డప్పుడు ఆ మైండ్ గేమ్ వల్లనే కలర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు అయ్యి ఆ రోజు గేమ్ లూజ్ అయ్యాడు తప్పితే, మామూలుగా టాస్క్ ఇంకేదన్నా అంటే మాత్రం మనోడు వదిలేవాడు కాదు. సో ఈరోజు మోస్ట్లీ మైండ్కి ప్లస్ ఫిజికల్గా కూడా, ఎందుకంటే పరిగెట్టాలి, ఒక నంబర్స్ అక్కడ బిగ్ బాస్ నంబర్ చెప్తాడు. ఇక్కడ ఏంటంటే మైనస్ ప్లస్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఆన్సర్ అనేది ఇక్కడ ఏ నంబర్స్తో వస్తుంది అనే కాంబినేషన్ ఐడెంటిఫై చేసి కెమెరాకి వెళ్ళి చూపించారు. చెప్పాలంటే అక్కడ బిగ్ బాస్ నంబర్ చెప్పగానే వీళ్ళు ఏది వస్తుంది అని మైండ్లో వాళ్ళకు వాళ్ళు అనుకోవాలి, వెళ్ళి ఆ నంబర్ తీసుకోవాలి, వెళ్ళి చూపించాలి. చెప్పాలంటే మైండ్కి చాలా స్ట్రెయినే, ఫిజికల్గాను పరిగెత్తి చూపించాలి, రెండూ కష్టమే. దీంట్లో ప్రాబిలిటీ మనం చూసుకుంటే కళ్యాణ్ కొంచెం ఇలాంటి మైండ్ టాస్క్లో కొంచెం ఎక్కడో ఒక 0.1% కంపేర్ చేసుకుంటే కొంచెం డల్ అనమాట, ప్రీవియస్ గేమ్స్తో కంపేర్ చేసుకుంటే. ఇంకా రీతు అంటారా, రీతు ఎక్కువ ఆలోచించేస్తుంది, ఓవర్ స్ట్రాటజీ చేసేస్తుంది అనమాట. టాస్క్లు, ఫిజికల్ టాస్క్లు అయితే గట్టిగా ఇచ్చి పడేద్దాం అనేసి చేసేస్తుంది. బట్ ఇలాంటి మైండ్ గేమ్స్ ఇలా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోద్ది. బట్ స్టిల్ టఫ్ ఫైటే ఇచ్చారు ముగ్గురు. కొంచెం లాస్ట్ ఏదో సంథింగ్ నెంబర్ అప్పుడు ప్రోమోలో క్లియర్గా చూపించారు కదా, ఫిజికల్ కూడా అది లాక్కోవడానికి ఫిజికల్గా కూడా అయిపోయారనమాట. ఫైనల్గా అటు ఇటు చేసి వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఇమాన్యుయల్ గెలిచేశాడు. ఫస్ట్ టాస్కే గెలిచేశాడు అనమాట. మనోడికి మామూలు బూస్టప్ కాదు. మనోడికి అర్థం కాని విషయం ఏంటంటే, టికెట్ టు ఫినాలే కొట్టడం ఎందుకు, టాప్లో ఉండాలనుకోవాలి, అలా అని గివప్ ఇవ్వమని కాదు, గేమ్ ఆడాలి. నామినేషన్స్లోకి రావడానికే ఇంకా భయపడుతున్నాడు. ఇంక ఈ టికెట్ టు ఫినాలే ఎట్లయినా కొట్టి నేను టాప్ 5లోకి వెళ్ళిపోవాలరా బాబు అన్నట్లు ఉంది ఇమాన్యుయల్ పరిస్థితి. సో దీనికి మేబీ ఐ థింక్ ఇంకా డెమాన్ గేమ్లో చేసేసాడు కాబట్టి డెమాన్నే సంచాలకుగా పెట్టారేమో తెలీదు. నెక్స్ట్ సెకండ్ టాస్క్, ఫ్లవర్ టాస్క్.
మేబీ ప్రీవియస్ సీజన్లో పెట్టారు కదా శివాజీ గారు, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వీళ్ళ సీజన్లో ఫ్లవర్ టాస్క్ ఏదో పెట్టినట్లు నాకు గుర్తుంది. ఆ ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని సంథింగ్ వీళ్ళ బాస్కెట్ అలా పెట్టారో మరి వేరేలా డిజైన్ చేశారో తెలియదు. సో అది అప్డేట్ వచ్చాక మీకు అప్డేట్ చేస్తానండి వీడియోలో. సో ఆ టాస్క్లో డెమాన్ వర్సెస్ తనూజ పడ్డం ఏంటి, దాంట్లో డెమాన్ ఓడిపోవడం ఏంటి అంటే ఫిజికల్ టాస్క్లో మనోడు గట్టిగా ఇచ్చి పడేస్తాడు. దట్టు నిన్న ఛాలెంజ్ చేశాడు, నేను నామినేషన్స్లో అన్ని పాయింట్స్ మాట్లాడాడు, మళ్ళీ తనుజ చేతిలో ఓడిపోయాడు. సో ఫైనల్గా కూడా ఫైనల్గా ఏంటంటే ఇమాన్యుల్ ఒక టాస్క్ గెలిచాడు, తనుజ ఒక టాస్క్ గెలిచింది. అంటే విన్నర్ రేస్లో టాప్ 5లో ఉండే వాళ్ళే గెలుచుకుంటూ పోతున్నారు అనమాట. నెక్స్ట్ థర్డ్ టాస్క్ బాల్స్ టాస్క్ అంట. అదైతే మరి సంజన గారు వర్సెస్ ఇమాన్యుల్ పడింది. మేబీ గెలిచిన వాళ్ళు ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలా, ఎలా కాన్సెప్ట్ పడిందో తెలియదు కానీ బట్ బాల్స్ టాస్క్ అయితే జరిగింది. అందులో కూడా ఇమాన్యులే గెలిచాడు. సో ఇమాన్యుల్కి సుడి బాగా ఉందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ టాస్క్. సో ఇది మరి ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, మేబీ ఫస్ట్ టాస్క్ గెలిచిన వాళ్ళు ఎదుటి అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవాలని ఏమన్నా పెట్టారో ఏమో తెలీదు, కరెక్ట్గా అయితే తెలియదు క్లారిటీగా. బట్ టాస్క్లు ఇవి జరిగాయి, ఎవరు విన్ అయ్యారు అనేది మాత్రమే. సో సుమనన్న వర్సెస్ తనుజ అప్పుడు కూడా సో తనుజానే విన్ అయిందనమాట. ఇప్పటికే ఇమాన్యుల్ 2 టాస్కులు గెలిచాడు, తనుజ 2 టాస్కులు గెలిచింది. ఆల్మోస్ట్ వీళ్ళు టాప్ 5లో ఉన్న క్యాండిడేట్సే, వీళ్ళే దీనికి పోటాపోటీగా పడుతున్నారనమాట. మరి ఇప్పటికే ఇంత గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో టికెట్ టు ఫినాలే కోసం ఎలా కొట్టుకుంటారు, ఎలాంటి టాస్క్లు ఉండబోతున్నాయి మనం కమింగ్ వీక్స్లోనే కమింగ్ డేస్లో చూద్దాము. ఫైనల్గా అయితే ఈరోజు ఇది, రేపటి ఏం టాస్క్లు పెడుతున్నారు ఏంటి, అసలు ఈవినింగ్ టాస్క్లు ఎలా జరిగాయి, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, గివప్ ఇచ్చేసారా, ప్రోమోలో చూసినట్టు ఇదేనా, లేకపోతే అక్కడ ఇంకేమైనా డిస్కషన్లు జరిగాయా అనేది మాత్రం మనం ఈవినింగ్ వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా డెమాన్ పవన్ నిన్న తనూజ ఎలాగైతే క్లారిఫికేషన్ అనేసి అంత సోది మాట్లాడి ఒక ఫ్రెండ్షిప్ డ్రామా ప్లే చేశారు, అక్కడ డెమాన్ లాస్ట్కి అదే చేశాడు. ఇమాన్యుల్ మీద పాయింట్ చెప్పి ఇమాన్యుల్ స్ట్రాంగ్గా మాట్లాడేసరికి మళ్ళీ అటు ఇటు కాదనేసి సంజన గారి మీద వేసేసారు అనమాట. అంటే ఏముందలే పోతే పోయిందనేసి. ఇమాన్యుల్ ఎందుకు ఇంకా అంత భయపడుతున్నాడు? ఇమాన్యుల్ ఫ్యాన్స్ కావచ్చు, చూసేవాళ్ళు కావచ్చు, మీరే చెప్పండి. ఆయన ఇప్పుడు నామినేషన్స్లో ఉంటే ఆయనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఆయనకి చాలా మంచిది. అది ఆయనకు అర్థం కావట్లేదు. ఇంకా నామినేషన్స్లో రావడానికి ఎక్కడో భయపడుతున్నాడు అని నిజంగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ చేయండి. సో ఈవినింగ్ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము, ఏం టాస్కులు జరిగాయి, ఎవరు ఏం చేశారు, ఎవరు గెలిచారు, ఎవరు ఎందువల్ల ఓడిపోయారని కూడా మాట్లాడుకుందాము. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.